హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అండి. ఉసిరికాయ పచ్చడి పెట్టా అనమాట. నూనె సరిపోలేదండి, అందుకనే మళ్ళీ కొంచెం వేడి చేశాను అనమాట. అది చల్లారుతుంది. ఈరోజు ఇవి రాతి గుండెకాయలు, అలాగే మేము మేతబొత్త అంటాము, తెలంగాణలో అయితే కందనకాయలు అంటారు కదా, దానికి కూర చేస్తున్నా అండి. ఫ్రై లాగా చాలా బాగుంటుంది అనమాట. అన్నిటి శుభ్రం చేశాను. సిటీలో మనకి శుభ్రమే చేసేస్తారు కదండి, ఊర్లో అంటే చేయరు, శుభ్రమే చేసేస్తారు. నేను ఉప్పేసి బాగా కడిగేసి మళ్ళీ ఉప్పేసి నీళ్ళల్లో పెట్టాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు. కొంతమంది ఉడకబెట్టి కూడా చేస్తారండి, నేనేమో ఇలాగే చేస్తున్నాను అనమాట. బాగుంటుంది. ఇప్పుడు వీటిని ముక్కలు కోసుకుందాం. చిన్నప్పుడైతే కోడిని కాల్చి చేసేవాళ్ళు కదండి, పొయ్యి మీద చక్కగా నిప్పులు ఉండేవి అనమాట. కోడి కాల్చాక ఇలా వీటిని నిప్పుల మీద కాల్చుకొని తినేవాళ్ళం అనమాట. గుండెకాయ ఇది కార్జం, దీన్ని నిప్పుల మీద కాల్చుకుంటే చాలా బాగుండేదండి చిన్నప్పుడు. వీటిని మరీ చిన్నగా కాకుండా ఇలా ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి. దీనిలోకి నేను ఒక ఉల్లిపాయ, అలాగే టమాటా, 2 పచ్చిమిరపకాయలు కోసి పెట్టాను. అన్నిటినీ ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఇలాగా అన్నీ కట్ చేసుకొని తర్వాత కూర చేసుకుందాం. మంచిగా ఇలా మనకే నచ్చినట్టు కట్ చేసుకోవాలి. మంచిగా ఇలా సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర చేసానికి ఒక కంచుడు పెట్టాను. దీనిలో ఒక 4 స్పూన్ల నూనె వేస్తున్నాను. మంచిగా ఫ్రై అవ్వాలి కదా. నూనె వేడవనిద్దాం. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేస్తున్నా, పచ్చిమిరపకాయలు తర్వాత వేసుకున్నా. చాలా బాగుంటుందండి. కందనకాయలు అంటారు, గుండెకాయలు, కార్జాలు అంటాం కదా. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, కొంతమంది ఉడకబెడతారు కూడా. ఇలా చేసినా బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. మసాలా దినుసులు వేయటం మర్చిపోయానండి. బిర్యానీ ఆకు, లవంగం, చెక్క అవి ఫస్ట్ నూనె వేసాక అవి వేసుకోండి. నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట. చిన్నప్పుడు ఊర్లలో అందరూ ఇంట్లో కోళ్ళే కోసుకునేవాళ్ళు కదండి, కంపల్సరీగా కాల్చేవాళ్ళు అనమాట. అలా కాల్చేసి కోసాక నిప్పులు ఉంటాయి కదండి, నిప్పుల మీద కాల్చుకునే వాళ్ళం వీటిని. ఇంకా కార్జాన్ని, గుండెకాయని, అలాగే కందనకాయని కూడా చాలా బాగుండేది నిప్పుల మీద కాల్చే టేస్ట్. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. ఒక పచ్చిమిరపకాయ, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాక 1 స్పూను పసుపు. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఇవి వేసుకున్నాం. నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూను ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేసి మంచిగా కలిపి, ఉప్పు వేస్తే నీళ్ళు వస్తాయి కదండి, దానిలోనే ఉడికిపోతుంది అన్నమాట. మంచిగా కలిపేసి మంట తగ్గించేసి కరివేపాకు వేస్తున్నా. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికించుకోవాలి. మూత తీస్తాం. ఈ కూర కొంచెం నల్లగే ఉంటుందండి, ఇట్లానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం వేస్తున్నా అండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కారాలు నేను కొంచెం స్పైసీగా వేస్తున్నా అనమాట. కారం అంతా కలవాలి. కారం అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు 1 టమాటా పెద్దది వేసానండి, ఒక పెద్ద టమాటా, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కోసేసాను అనమాట. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతేసి, టమాటా మగ్గిపోద్దండి, భలేగా దగ్గరకు అవుతుంది. అంతే కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటా టమాటాని మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దాం. చాలా మంచిగా ఫ్రై అయింది. కూరలాగా కావాలనుకుంటే ఈ టైంలోనే గరం మసాలా వేసుకొని దింపేసుకోవటమే. నేను కొంచెం దగ్గరగా చేస్తున్నాను. ఇంకొంచెం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం పెద్ద మంట పెట్టుకుంటే దగ్గర అయిపోతుంది. ఇంకొంచెం దగ్గరకే చేద్దాం. మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది.
కొంచెం చిన్నగా కోసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి, అలాగే ఉడుకుతుంది కూడా కందనకాయ. మీకు ఉడకలేదు అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. నాది బాగానే ఉందండి, మంచిగా ఫ్రై అయిందనమాట. ఇంకా 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. మంచిగా అలా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. కూరలాగా కావాలంటే ఇప్పుడే బంద్ చేసుకోవాలన్నమాట. ఇంకా 2 నిమిషాలు ఉంచుతా. కొంచెం మాడుతుంది కదండి, దాన్ని ఇలా పక్కలంట కొంచెం ఇలా గీరుకుంటా ఫ్రై చేసుకోవాలి. జర మంచిగా ఫ్రై అయింది. ఉడకపోతే కొంచెం నీళ్ళు వేసుకోవాలండి, లేదంటే ఉడకబెట్టుకొని చేసుకోవాలి. 2 నిమిషాలు ఉంచుదాం. సరే మంచిగా ఫ్రై అయిందనమాట, అయిపోయిందండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కగా ఇలా అంచులంతా ఇలా గీరుకుంటా ఎర్రగా మంచిగా ఫ్రై అయిందండి. సరే సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన కూర ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ప్లీజ్. నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సరే యమ్మీ యమ్మీ కందనకాయల కర్రీ రెడీ. కందనకాయల ఫ్రై చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కూడా కలుస్తుంది అనమాట, సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదండి. ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను, అలాగే ఒక పచ్చిమిరపకాయ. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.